అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు దుర్వినియోగమైన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రమాశంకర్ యాదవ్ తదితరుల ఇళ్లలో తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు అయోధ్య కోర్టు రేపటి వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సోమవారం వారిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల మొదట్లో ఆలయ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో యూపీ సర్కార్ 3 అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారంతా రామాలయానికి విరాళంగా ఇచ్చే డబ్బు, విలువైన వస్తువులను లెక్కించేవారు. దాదాపు 7 నుంచి 7.5 కోట్ల మేర భక్తుల కానుకలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉండగా ఇప్పటి వరకు నిందితుల నుంచి 79.85 లక్షల రూపాయలను రికవరీ చేశారు.